యాంకర్ నటి అనసూయ మరొకసారి వార్తల్లో నిలిచారు. తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పెరిగాయని, ఒక క్యాంపెయిన్ తరహాలో తనను వేధిస్తున్నారని సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఏకంగా 42 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్, లైంగిక దూషణలు, బెదిరింపుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అనసూయ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పరిధిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు తీవ్రంగా పెరిగాయని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు తనపై అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ దాడులు వ్యక్తిగతంగా కాకుండా క్యాంపెయిన్ తరహాలో జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో క్రిమినల్ డిఫమేషన్, సెక్షువల్ హరాస్మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయని అనసూయ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులు కలిసి తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో వ్యవస్థబద్ధంగా దాడి చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటు నిందితుల పేర్లు, వారు ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల లింకులను కూడా అనసూయ పోలీసులకు సమర్పించారు. బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి, గోగినేని, పావని, శేఖర్ బాషా, రజని తదితరులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు పోలీసులు. ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాతే ఈ వేధింపులు మొదలయ్యాయని అనసూయ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి సంబంధిత సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అధికారులు స్పష్టం చేశారు.